ఇండస్ బ్యాంక్ లో కోటి కంటే ఎక్కువ సంపాదించే ఎంప్లాయీస్ డబుల్ అయ్యారు 122 మెంబర్స్ కి ఇప్పటికి. FY21 లో 58 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కోటి కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు 122కి చేరారు. అయితే టోటల్ కౌంట్ 663 మెంబర్స్ తగ్గారు, కానీ హై సాలరీడ్ కోటి కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళ పర్సంటేజ్ మాత్రము 11.4% తో పెరిగింది. టోటల్ హెడ్ కౌంట్ యాన్యులైజ్డ్ రేట్ ఏమో 7.4% తో పెరిగింది. అయితే హై సాలరీడ్ పర్సంటేజ్ కౌంటే ఎక్కువతో పెరుగుతుంది. బ్యాంక్స్ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారము 17 సచ్ ఇండివిజువల్స్, హై సాలరీ ఇండివిజువల్స్ లేటెస్ట్ గా యాడ్ అయ్యారు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ లో చెప్తున్నారు. అండ్ మిడ్ ఇయర్ లో 33 హై ఎర్నింగ్ ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయ్యారు. దగ్గర దగ్గర మంత్లీ 8.5 lakh డ్రా చేస్తున్నారంట వీళ్ళు. అయితే FY24 లో బ్యాంక్ 7500 మెంబర్స్ ని హైర్ చేసుకుంది. అయితే ఆ టైంలో ఓన్లీ నలుగురు సచ్ కైండ్ ఆఫ్ హై సాలరీ వాళ్ళు జాయిన్ అయ్యారంట, కానీ ఇప్పుడు మాత్రము ఇంత ఎక్కువ మంది పెరిగారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు స్ట్రాటజిక్ గా హైర్ చేసుకుంటున్నారు, సచ్ యాజ్ రిస్క్, కాంప్లయన్స్, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్, వెహికల్ ఫైనాన్స్, టెక్నాలజీ, వీటిల్లో హైర్ చేసుకుంటున్నారు. చాలా స్ట్రాటజిక్ గా హైర్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే అవసరమో అక్కడే హైర్ చేసుకుంటున్నాము, అనవసరమైన హైరింగ్ ఆపేస్తున్నాము, అవసరమైన దగ్గర ఎక్కువ పెట్టుబడి తీసుకుంటున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అయితే కంపెనీ ఎందుకు రీసెంట్ గా వీళ్ళు ఈ హై సాలరీ వాళ్ళు ఇంత సడన్ గా ఇంత ఎక్కువగా ఎందుకు పెరగటమో దానికి ఏం చెప్పలేదు. అయితే ఏప్రిల్ లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ సుమంత్ కత్పాలియా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన ఆ టైంలో 7.5 crore per annum డ్రా చేస్తున్నారంట ఆ టైంలో. అయితే ఇప్పుడు టాప్ అర్నర్స్ వీళ్ళు పెరిగారు కదా, వీళ్ళు పెరగడంతో బ్యాంక్ యొక్క కాస్ట్ ఎర్నింగ్స్ అనేవి 10.42% పెరుగుతుంది, దగ్గర దగ్గర 4301 crore కి. అండ్ నెట్ ప్రాఫిట్స్ అనేవి 70.35% కి స్లంప్ అవుతూ 2643 crore లో ఉంది. అయితే ఇండస్ ఇండియా బ్యాంక్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా కానీ, లాంగ్ టర్మ్ లో అనుకుంటున్నా కానీ, లైక్ దీస్ ఆర్ సమ్ మెట్రిక్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. చూసుకోండి ఇంకా డీటెయిల్ గా, లైక్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ గ్రోత్ ఎలా ఉంది, వీళ్ళవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయి, అండ్ వీళ్ళది టెక్నాలజీ పరంగా ఎలా వీళ్ళు ఉన్నారు, టెక్ పరంగా కూడా హౌ దే ఆర్ కంప్లైనింగ్ విత్ ఎన్పిఎస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ యూ కెన్ హ్యావ్ అ 360-degree ఓవర్ వ్యూ. ఫైనాన్షియల్ దగ్గర నుంచి కూడా, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కూడా ఏమన్నా మీరు హింట్స్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ తీసుకొని, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సచ్ డీసెంట్ కంపెనీస్ ఆర్ ఎల్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, యూ కెన్ గో విత్ ఇట్.